వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి చెప్పే కథలు. ఉదయమే కళ్ళు తెరిచింది అనంత. ఈరోజు గురువారం. అవును, ఈరోజు తన 33వ పెళ్లి చూపులు. వెంటనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలంటి పోసుకొని గుడికి వెళ్ళింది. ఇదైనా కుదిరేలా చేయి స్వామి అని దేవునికి ప్రార్థన చేసుకుంది. టెంకాయ చిప్ప తీసుకొని బయటకు వచ్చి ఆలయ ప్రాంగణంలో కూర్చుంది. ఆమె మనస్సు పరిపరి విధాల పోతుంది. తనకు డిగ్రీ పూర్తయ్యేసరికి 22 నిండాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి మరో 2 సంవత్సరాలు. ముచ్చటగా 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి పెళ్లి చూపుల తంతు మొదలయ్యింది. చదువు తక్కువ అని, అందంగా లేడని, ఉద్యోగం లేదని, ఇలా రకరకాల కారణాలతో 5 ఏళ్లు వాయిదా పడ్డాయి. వయసు ముదురుతుందని పెళ్లి చేసేయాలని తల్లిదండ్రులు తొందరపడసాగారు. అప్పుడు వచ్చింది గోపాల్తో సంబంధం. అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే అనుకున్నారు. పెళ్లి మండపంలో తాళి కట్టబోయే సమయానికి గోపాల్ పెళ్లి చేసుకున్న మొదటి ఆమె వచ్చి గొడవ మొదలుపెట్టింది. అంతా ఆశ్చర్యపోయారు. ఇంకా నయం, పెళ్లి కాలేదు, పిల్ల జీవితం నాశనం అయ్యేది అని అందరూ సంతోషపడ్డారు. కానీ అదే ఆమె పాలిట శాపమైంది. అందరూ పెళ్లి మండపంలో పెళ్లి ఆగిపోయిందని ఆమెను, ఆమె తల్లిదండ్రులను చులకనగా మాట్లాడసాగారు. ఇరుగు పొరుగు వారు, బంధువుల వలన ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. తల్లిదండ్రులకు విసుగొచ్చింది. రూమార్ల వలన జీవితాలు నాశనం అవ్వటం ఇదే కాబోలు అనుకుంది అనంత. ఇదిగో ఇప్పుడు చంద్రశేఖర్ సంబంధం వచ్చింది. తల్లిదండ్రులతో సంబంధం చెడి పెళ్లి ఆగిపోయిన సంగతి ముందే చెప్పేయమని చెప్పింది. కానీ వాళ్ళు సతారాము ఒప్పుకోలేదు. తరువాత ఎవరో ఒకరు చెప్పే కన్నా ముందే చెప్పేస్తే మంచిదని ఆమె అభిప్రాయపడింది. ఇంకా పెళ్లి కాదేమో అనే సందిగ్ధావస్థలో వచ్చిన సంబంధం వదులుకోలేక వారు దానికి ఒప్పుకోలేదు. నేనే చెప్పేస్తా అనగానే తల్లి బోరున ఏడ్చింది. తండ్రి చివాట్లు పెట్టాడు. ఏం చేయాలి అని ఆలోచిస్తే ఆమె సాయంత్రం 5 గంటలకు చంద్రశేఖర్, ఆమె తల్లి మధ్యవర్తి వచ్చారు. పలహాదారులు ముగిసిన తర్వాత మాట్లాడుకోసాగారు. సంబంధం ఆల్మోస్ట్ ఖరారు చేసుకోవడానికి అందరూ సిద్ధపడ్డారు. అనంత తాను పెళ్లి కొడుకుతో మాట్లాడాలనే కోరిక వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు గుండెల్లో రాయి పడింది. లోపల గదిలోనికి వెళ్ళాక అనంత తల ఎత్తకుండా, నాకు ఇంతకుముందు ఒక పెళ్లి మండపంలో ఆగిపోయింది. కారణం అతనికి ముందే పెళ్లి అయ్యింది. ఆమె వచ్చి పెళ్లి మండపంలో గొడవ చేయటం వలన పెళ్లి ఆగిపోయింది. ఇది దాచిపెట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్న భవిష్యత్తులో మీకు ఎవరో ఒకరి ద్వారా తప్పక తెలుస్తుంది. అప్పుడు నేను, మా వాళ్ళు మిమ్మల్ని మోసం చేశామని మీరు అనుకోవచ్చు. కనుక దీనికి ముందే తెలియజేయడం నా విధి. ఇక మీ నిర్ణయం మీద నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. వంచిన తల ఎత్తకుండా, గుక్క తిప్పుకోకుండా పాఠం అప్పచెప్పినట్లు మాట్లాడుతున్న అనంత ముగ్ధ మనోహర రూపం చూసి చంద్రశేఖర్కు నవ్వొచ్చింది. మీరింత సున్నిత మనస్కులు, మీ నిక్కచిత్తం, నిర్మోహమాటం, ముందు చూపు నాకు చాలా నచ్చాయి. పెళ్లి ఆగిపోవడంలో మీ తప్పేమున్నది? అతని చేతిలో మీరు మోసపోకుండా రక్షింపబడ్డారు. అదేమీ మీ డిస్క్వాలిఫికేషన్ కాదు. భగవంతుడు మిమ్మల్ని నా కోసం ఆపి ఉంచాడు అంటూ ఆమె చేయి పట్టుకొని బయటకు నడిచాడు చంద్రశేఖర్. నవ్వుతూ వస్తున్న వారిని చూచి అనంత తల్లి, తండ్రులు ముక్కోటి దేవతలకు నమస్కరించారు. హమ్మయ్య, నా సమస్య తీరింది. ఇంత మంచి మనసున్న మంచి వ్యక్తి తనను అంగీకరించడం తన అదృష్టం అనుకుంటూ అనంత మురిసిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చిట్టి చెప్పే కథలు.